లేచావు పో. ఇంత పొద్దునే రెడీ అవడమేంటే? రెడీ అయ్యావు పో. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడమేంటి? తులసి కోట చుట్టూ ఆ ప్రదక్షిణలు చేయడమేంటి? ప్రదక్షిణాలు చేసావు పో. ఏంటి పో 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 అంటుంటే నేను పోయేలా ఉన్నాను. సడన్ గా నీలో ఈ మార్పు ఏంటమ్మా? రాత్రి నుంచి లోకేశ్వరి పూర్తిగా మారిపోయింది నాన్న. అంటే నిన్నటి నుంచి తనలో మార్పు మొదలైంది అంటున్నా. అదే ఎందుకు మొదలైంది అని. ఎందుకంటే ఇది కూడా దీనిలాగే అన్ని పనులు నేర్చుకుంటే మంచిదే కదా. అవునత్తయ్య, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది. కరెక్ట్ గా చెప్పావక్క, నాకు మంచే జరుగుతుంది. మీ అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. నువ్వు కాఫీ పెడతావా? భయపడకండి, తనిప్పుడు పాత లోకేశ్వరి కాదు, మారిన లోకేశ్వరి. అవును, నేను పెట్టిన కాఫీ తాగిన తర్వాత మీరే చెప్తారు గుండమ్మ కంటే నేనే కాఫీ బాగా పెట్టానని. ఏంటి అంత అయోమయంగా ఉంది? అయోమయం దేనికమ్మా? ఏం లేదు బావగారు. లోకేశ్వరి మారితే మంచిదే కదండి. ఏం మంచి? ఇది కూడా మంచిగా మారిపోతే ఆ గుండమ్మ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నాకు తోడుగా ఉండేదెవరు? ఏవండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. తాతయ్య, తీసుకో. అయ్యో తాగండి. తీసుకోండి బావగారు. చూస్తారేంటి, తాగండి. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కాఫీ చాలా బాగా పెట్టావు. పోసేలోకే ఇదివరకు నువ్వు కాఫీ పెడితే పిచ్చొచ్చేది, ఇప్పుడు మత్తిపోయేలా కాఫీ పెట్టావే. ఇప్పటికైనా అర్థమైందా ఈ లోకేశ్వరి తలుచుకుంటే ఏవైనా సాధించగలదు అని? ఏంటి? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకుని లోకేశ్వరి పట్టుదలతో మారింది. అది అబద్ధం అని లోకేశ్వరికి తెలిస్తే? ఏంటి బావగారు మీరంటుంది? నేనేమన్నాను? చెప్పింది అబద్ధం అని లోకేశ్వరికి తెలియకూడదని ఏదో అంటున్నారు. అబద్ధమా? ఏం అబద్ధం అన్నయ్య? అది బాబీ, అబద్ధం కాదు.
ఏది నిజమో ఏది అబద్ధమో సడన్ గా లోకేశ్వరిలో ఏంటా ఈ మార్పు అని అంటున్నారు. లోకేశ్వరి, నువ్వు ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి బాగా అలసిపోయావు. ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను టిఫిన్స్ అవి అరేంజ్ చేస్తాను. లోకేశ్వరి థ్యాంక్ యూ. మొత్తానికి నీ రెండో కోళ్ళ కూడా దారిలోకి వచ్చేసిందమ్మా. ఇదిగో ఇక నుంచి ప్రతిరోజు పండగే పండగ. లోకే ఇదిగోమ్మా. మొత్తానికి మంచి కాఫీ ఇచ్చింది లోకే. ఆగవే. హా? ఏంటత్తయ్యా? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. దేనికి? చెప్తారా? అబ్బా వదలండి. ఏంటి ఎందుకు ఇలా లాక్కొచ్చారు? అవతల బోల్డ్ పనులుంటే. ఆ, ఏం పనులున్నాయి? అయ్యో, మా ఆయనకి కాఫీ ఇచ్చాను, టిఫిన్ పెట్టొద్దా? ఆయన ఏం టిఫిన్ చేద్దాం అనుకుంటున్నారో కనుక్కోవాలి. అదే గుండమ్మ రెడీ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ అది చేయకపోతే నేనే రెడీ చేయాలి. అత్తయ్య, ఏంటి ఎలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే జుట్టు పీకేసుకుని తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది. ఎందుకత్తయ్య? అసలు నువ్వేనా? నువ్వు లోకేశ్వరేనా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? నువ్వు చేస్తున్న పనులు చూసి నిన్నేమో మీ ఆయన్ని బాబీగాడు అన్నానని నా మీద సీరియస్ అయిపోయావు. ఇవాళ చూస్తే ధూపాలు వేసి పూజలు చేసి అందరి మొదలు పోగొట్టేస్తున్నావు. అసలు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? పెళ్ళైనప్పటి నుంచి బాబీని దూరంగా ఉంచుతూ వచ్చిన నువ్వు సడన్ గా ఎందుకు దగ్గరవుతున్నావు? ఆ గుండమ్మ మీద పగ సాధించడానికే ప్రతి క్షణాన్ని ఖర్చు పెట్టే నువ్వు దాని విషయం వదిలేసి అందరితో మంచిదానివి అనిపించుకోవడానికి ఎందుకంత తాపత్రయపడుతున్నావు? ఆయనకి దగ్గరైతే కోట్లు వస్తాయి కాబట్టి. కోట్లా? ఏంటి నువ్వనేది? కోట్లంటే భర్త ప్రేమ సంపాదించుకోవడం, ఆడదానికి కోట్ల ఆస్తి విలువ కదా అంటున్నాను. అయితే గుండమ్మ విషయం పక్కన పెట్టేసినట్టేనా? దాని మీద పగ సాధించడం లేనట్టేనా? అది నా కూతుర్ని నాకు కాకుండా చేసిందే. మీకు కూతుర్నే దూరం చేసింది, కానీ అది నాకు నేను కోరుకున్న జీవితాన్ని లేకుండా చేసింది. దాన్ని నేనెలా వదిలిపెడతాను? ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే. అదే ఎందుకా అని? అది తర్వాత చెప్తాను. కోట్లు అంటుంది, గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది అంటుంది. ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతోంది. ఇంతకాలం ఇదేదో చేస్తుంది అని ఉన్నాను. ఇప్పుడు దీని వాలకం చూస్తుంటే మన పని అయ్యేలా లేదు. ఇక దీన్ని ఒక్కదాన్ని నమ్ముకుని కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. పోలీసులు వచ్చారంటే? నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా పనా? లేదు సార్, మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఏం మాట్లాడుతున్నారండి? మా నాన్నగారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవడం ఏంటి? ఆయనేం తప్పు చేశాడు ఎస్ఐ గారు? చాందిని దేవి గారి
నందు గ్రూప్ గార్మెంట్స్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ మీరు దొంగలించారని, ఆ డిజైన్స్తో బట్టలు రెడీ చేసి కొన్ని శాంపిల్స్ మార్కెట్లో వదిలారని ఆవిడ మీ మీద కేసు ఫైల్ చేశారు. వాళ్ళు డిజైన్స్ చేస్తే మేము కొట్టడం ఏంటండి? మేము మార్కెట్లోకి పంపిన శాంపిల్స్ మేము డిజైన్స్ చేసుకున్నవి, స్వయంగా నేనే డిజైన్ చేసినవి. అవును ఎస్ఐ గారు, ఆ డిజైన్స్ మొత్తం తనే చేసింది. ఏమోనండి, అవన్నీ మాకు తెలీదు. ఆవిడ కేసు పెట్టింది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఆవిడ కేసు పెట్టేస్తే అయిపోతుందా? ఎస్ఐ గారు, నిజాలేంటో తెలుసుకోకుండా అరెస్ట్ వారెంట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఆల్రెడీ మా వదిన తను చేసిన డిజైన్స్ అన్నింటినీ రిజిస్టర్ కూడా చేయించింది. ఏం వదినా? అయ్యో, చేయించాను. కానీ మీరు రిజిస్టర్ చేయించామని చెప్తున్న డిజైన్స్ని మీకన్నా ముందుగా వాళ్ళు రిజిస్టర్ చేసినట్టు ఆవిడ ఆధారాలు చూపించింది మేడం. ఆ ఆధారాలన్నీ చూపించిన తర్వాతే కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. ఏంటే నువ్వేమో డిజైన్స్ రిజిస్టర్ చేయించాను అంటున్నావు, వీళ్ళేమో ఆ డిజైన్స్ కొట్టేశారు అంటున్నారు. నువ్వేం మాట్లాడవేంటి? అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదత్తయ్య. సమస్య వస్తే ఇలా వెర్రి మొహం వేసుకుని నిలబడేదానివి. నీకెందుకే ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ? అక్కడికి అల్లుడు ఒక పక్క నుంచి ఆ చాందినీ దేవి గురించి చెప్తూనే ఉన్నాడు. భయపడిందే జరిగింది. సార్, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు, కానీ నా డ్యూటీ నేను చేయాలి కదా. ప్లీజ్ కోఆపరేట్. ఎస్ఐ గారు, ఆ ఫ్యాక్టరీని రన్ చేస్తుంది నేను. డిజైన్స్ విషయంలో గొడవ కాబట్టి, దానికి కారణం నేను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి. మా మావయ్య గారికి ఇందులో ఏ సంబంధం లేదు సార్. సారీ మేడం, ప్రస్తుతం ఫ్యాక్టరీని మీరు రన్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఆ ఫ్యాక్టరీ ప్రొప్రైటర్ శ్రీనివాసరావు గారు, ఆ చాందిని గారు కేసు పెట్టింది కూడా ఈయన మీదే. సో మీరేమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి. సార్ ప్లీజ్. లేదు లేదు, ఈయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎవరో కావాలనే బావగారి మీద తప్పుడు కేసు పెడితే మీరు ఆయన అరెస్టు చేస్తే మా కుటుంబం పరువు ఏం కావాలి? ఆయన ఏ తప్పు చేయలేదని నిరూపణ అయితే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదమ్మా. ఎస్ఐ గారు ప్లీజ్ ఒకసారి మీరు ఆలోచించండి. సారీ సార్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత అరెస్ట్ చేయడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు. పదండి. ఏమండి? కామాక్షి, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. అది కాదండి. పదండి. ఏమండి? అది మీ నాన్నరా? ఏమండి? ఒసేయ్, ఆయన తీసుకెళ్తున్నారే, అంత నీ వల్లే వచ్చింది. ఏమండి? అది ఏం కాదమ్మా, నాన్న తిరిగి వచ్చేస్తారమ్మా. తీసుకెళ్ళిపోతున్నారు. నానా, మావయ్య గారు, ఏంటి ఎస్ఐ గారు, మా మావయ్య గారిని సెల్లో నుంచోబెట్టారేంటి? తప్పు చేసిన వాళ్ళని సెల్లోనే వేస్తామండి. ఎస్ఐ గారు, ఆయన ఏ తప్పు చేయలేదండి. ఇదంతా మమ్మల్ని వ్యాపారపరంగా దెబ్బ కొట్టాలని
ఆ చాందిని చేస్తున్న కుట్ర. అది నిరూపించడానికి మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా? ఉంటే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఎస్ఐ గారు, మా మావయ్య గారు నీతి నిజాయితీని నమ్ముకొని గ్రౌండ్ లెవెల్ నుండి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. ఆయన ఎలాంటి వారు ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారండి. మీరు చెప్తున్నట్టు ఆయన మంచివారే అయి ఉండొచ్చు. ఇది మీ అపోజిషన్ వాళ్ళ కుట్ర కూడా అయి ఉండొచ్చు. కానీ రూల్స్ ప్రకారం వెళ్ళడం తప్పదు. నేనేం చేయలేను. సరే సార్, ఆయన నిర్దోషిత్వాన్ని కోర్టులోనే నిరూపించుకుంటాం. అంతవరకు మా నాన్నగారికి స్టేషన్ బెయిల్ అయినా ఇవ్వండి సార్. మా లాయర్ గారు వచ్చి మాట్లాడతారు. సారీ సార్. ఏంటి సార్? అరెస్ట్ వారెంట్ కోర్టు నుంచి ఇష్యూ అయింది కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా మా స్టేషన్లో బెయిల్ ఇవ్వడం కుదరదు. ఈయన విషయంలో ఏం జరిగినా త్రూ కోర్టు ద్వారానే జరగాలి. కావాలంటే మీరు ఆయనతో మాట్లాడి వెళ్ళొచ్చు. నానా, ఎందుకమ్మా అలా బాధపడతారు? నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. తప్పు చేసింది మీరు కాదు మామయ్య. ఇదంతా నా వల్ల జరిగింది. లేదమ్మా, వీళ్ళు ఫ్యాక్టరీని అమ్మేస్తాను అంటే నేను మొట్టమొదటిగా పెట్టిన ఫ్యాక్టరీ, నాకు అన్నం పెడుతూ నన్నింతలా పెంచిన ఫ్యాక్టరీ అని ఎమోషనల్ అయ్యాను. నువ్వీ ఫ్యాక్టరీ బాధ్యతలు తలకెత్తుకోవడానికి కారకుండయ్యాను. కానీ ఆ చాందినీదేవి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని అనుకోలేదమ్మా. అందుకే అంటారు, ఏ పని చేసినా పూర్తిగా తెలుసుకుని చెయ్యాలి, తెలిస్తేనే చెయ్యాలి అని. వ్యాపారం అన్న తర్వాత పోటీ పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదగలేక ఎదిగే వాళ్ళని పడేయాలనే చూస్తూ ఉంటారు. శత్రువులు ఎవరో, వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళు ఏ క్షణం ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తారో ప్రతి క్షణం గమనించుకుంటూ అడుగులు వేయగల సమర్థత ఉంటేనే దిగాలి. కానీ నీకేం తెలుసు? వ్యాపారంలో లోటుపాట్లేంటో తెలీదు, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలీదు, కానీ దిగిపోయాం. మా మావయ్య గారు కన్నీరు పెట్టుకున్నారండి, మీరు నోరు మూసుకోండి అని ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీళ్ళు రాకుండా ఆనంద బాష్పాలు వస్తాయా? ఒరే, ఇంతకాలం కామ్గా ఉన్న ఆ చాందినీదేవి ఇవాళ మనల్ని టార్గెట్ చేసిందంటే ఏంట్రా అర్థం? గుండమ్మ సమర్థురాలు తన సమర్థతతో నష్టాల్లో ఉండి మూతపడ్డానికి సిద్ధంగా ఉన్న మన ఫ్యాక్టరీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకురాగలదని తను నమ్మిందిగా. అంటే అక్కడ గుండమ్మ విజయం ఖాయమైపోయింది. ఆ భయంతోనే తనీ కుట్ర చేసిందిరా. ఈ సమయంలో గుండమ్మకి ధైర్యం చెప్పి తనకండగా ఉండాల్సింది నువ్వే. సమస్యలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇలాంటి వాళ్లను ఎంతమందిని చూసుండకపోతే ఈ స్థాయికొచ్చుంటాన్రా. నువ్వేం భయపడకరా. భయం కాదు నాన్న, మిమ్మల్ని బెయిల్ మీదైనా బయటికి తీసుకెళ్దాం అనుకుంటే స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం కుదరదు అంటున్నారు. వీళ్ళిచ్చేదేంట్రా? బెయిలు కోర్టు నుంచి తెచ్చుకుంటా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. మిమ్మల్ని బెయిల్ మీద తీసుకువెళ్తాను మామయ్య. ఆ చాందిని దేవి చేసిన కుట్రని బయట పెట్టి అందరి ముందు చీ అనిపించి సగర్వంగా మీరు తలెత్తుకునేలా చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాను. వ్యాపారంలో పోటీ పడటం తప్పు కాదు, ఒకరికంటే మనం పైకి ఎదగాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఇలా వ్యాపారాల జోలికి రావడం తప్పు. అసలు ఆ చాందిని దేవి ఎవరు అని తెలుసుకుంటాను. కంపెనీ రన్ చేస్తుంది నేనైతే నన్ను ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద అరెస్ట్ వారెంట్ తెప్పించిన ఆ చాందిని దేవి అంతు తేలుస్తాను మామయ్య. అమ్మా గుణమా, గుణమా,
ఒరే ఒరే, ఆ చాందినీదేవి మంచిది కాదురా, గుండమ్మను ఆపరా. అలాగే నాన్న, మీరు జాగ్రత్త. గుండమ్మ, మనం వచ్చింది ఆవిడతో గొడవ పెట్టుకోవడానికి కాదు. నాన్న స్టేషన్లో ఉన్నారు, అది గుర్తుంచుకో. నేనొచ్చింది బ్రతిమలాడడానికి కాదండి.